భారతదేశం యుద్ధం ప్రారంభించింది. ఇదేంట్రా మొన్నే కదా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది, మేము కాల్పుల విరమణ చేపట్టాము అని చెప్పి ప్రకటించారు, మళ్ళీ అప్పుడే యుద్ధం మొదలు పెట్టడం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. సో ఆపరేషన్ సింధూర్ ప్రత్యక్ష యుద్ధం ఆపేశాం వాస్తవమే, కానీ మనం దౌత్య యుద్ధం అనేది మొదలుపెట్టాం. సో ఇదేంటి అంటే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని ఏకాకిని చేయటం. దీనికి భారత్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నాయి. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సింపుల్గా అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ యుద్ధం ముగిసింది, ఇవన్నీ అయిపోయినాయో, ఓవరాల్గా పార్లమెంటరీ స్థాయి సమావేశం అనేది ఒకటి జరిగింది. దీంట్లో అన్ని పార్టీలకు, ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు కూడా పాల్గొన్నారు. దీంట్లో యుద్ధంలో జరిగిందేంటి, నష్టపోయిందేంటి, లాభపడిందేంటి, ఓవరాల్గా అన్నింటి మీద చర్చించారు. సో ఇక్కడ తీసుకున్నటువంటి పలు నిర్ణయాలలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఎంపీలు బృందాలుగా విడిపోయి ప్రపంచ దేశాలలో పర్యటించటం. సో వీళ్ళు ఇప్పుడు బృందాలుగా విడిపోయి ప్రపంచ దేశాల్లో పర్యటిస్తే మనకు వచ్చేదేంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ భారత్ వ్యవహరిస్తున్నటువంటి వ్యూహం ఏంటి అంటే మన ఎంపీలను అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలనే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, ఆ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కూడా, అటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, బీజేపీ, ఇలా అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలను రెండు బృందాలుగా ఇతర దేశాలకు పంపించారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తారు. అన్ని దేశాలు, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, లెబనాన్, కెనడా, యుఎస్, యూకే అన్నిటి తిరుగుతారు. ప్రతి దేశానికి వెళ్ళి పాకిస్తాన్ చేస్తున్నటువంటి పనులు ఇవి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తుంది, గత 40 ఏళ్లుగా భారత్ పక్కనే ఉంటూ భారత్ వెనకాల గోతులు తవ్వుతుంది, ఈ విధంగా ఉగ్రవాదులను తయారు చేసి మా మీదకు పంపించి మా దేశంలో పరిస్థితులను అస్థిరపరచాలని చూస్తుంది. ఇప్పుడు కూడా మేము ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాల మీద, ఉగ్రవాద స్థావరాల మీద మేము చర్యలు చేపడుతుంటే పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్ అయ్యి భారత్ మీద యుద్ధం చేస్తుంది. సో మేము పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడా టార్గెట్ చేయలేదు, కానీ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది ప్రపంచ దేశాలు గుర్తించాలి. సో ఉగ్రవాదం అంటే అది పాకిస్తాన్, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం, ఉగ్రవాదానికంటూ ఒక రూపం అనేది ఉంటే అది పాకిస్తానే. పాకిస్తాన్ ఈ భూప్రపంచం మీద ఉన్నంత వరకు ఉగ్రవాదం ఉంటూనే ఉంటుంది, అది పురుడు పోసుకుంటూనే ఉంటుంది. సో ఇది పరిస్థితి అని చెప్పి ప్రపంచ దేశాల ముందు మనం ఆపరేషన్ సింధూర్లో చేపట్టినటువంటి చర్యలు, ఆ ఆపరేషన్ చేపట్టడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి అబద్ధపు వాదన ప్రచారాలు, వీటికి సంబంధించినటువంటి అన్నింటినీ ప్రపంచ దేశాలకు వివరించి ప్రపంచ దేశాల దౌత్య కార్యాలయాలలో మన వాదనను చెప్పి మన వైపు ప్రపంచ దేశాలను తిప్పుకోబోతున్నాము. దౌత్యపరంగా పాకిస్తాన్ని ఏకాకిని చేయబోతున్నాం. దీని కారణంగా ఐక్యరాజ్య సమితి వేదిక మీద పాకిస్తాన్ని ఒంటరిని చేయబోతున్నాం. ఐక్యరాజ్య సమితి ఎలాగో ఒక ఫ్రోజన్ మెకానిజం అని చెప్పి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. అమెరికా ఏది చెప్తే దానికి గంగిరెద్దులా తల్లాడించడం తప్ప యుఎన్ఓ చేసేదేం లేదు, వరగబెట్టేదేం లేదు. కానీ ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడం అనేది రేపొద్దున మనకు సహకరించేటువంటి అంశం. మనం ఆల్రెడీ ఒక ప్రకటన చేసాం, ఇంకొక ఉగ్రవాద దాడి భారత్ మీద జరిగినా ఇది పాకిస్తాన్ యుద్ధం ప్రకటించింది అని చెప్పి మేము భావించాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్గా హెచ్చరిక చేసాం. సో దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఇండియాలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా పాకిస్తాన్ మీద నేరుగా మనం యుద్ధం చేయడానికి మనకి ఫీజిబిలిటీ వచ్చేసింది. సో ఇది ప్రస్తుత పరిస్థితి. సో ఈ విధంగా మనం మరొక రకమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించాం.